ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఎక్కడ దాకా ఆఫ్ చేసుకున్నామంటే కనుక ఆ యొక్క వాక్య వివరాన్ని చదువుకుంటూ తండ్రి కోసం కుమారుని కోసం మాట్లాడుకుంటూ అంటే వచ్చిన లైన్లో మనం కలుపుకుంటూ వెళ్ళామే తప్ప ఆ ఏం సబ్జెక్టు తీసుకోలేదని నేను మీకు చెప్పడం జరిగింది. అక్కడ దాకా జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక ఈ రోజుతో మనం ఈ యొక్క వాక్యాన్ని అయితే ముగించుకుందాం. రేపటి దినా నుంచి కొత్త యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందామని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను 5:11 ఏమని చదివాను నేను? దేవుని కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపలేనివాడు నిత్య జీవము లేనివాడు అని చెప్పుకున్నా. అలాగే 3:16 కూడా ఉంటుంది. ఈ యొక్క నూతన నిబంధనలు అనగా మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, అపోస్తుల్లో కూడా ఉంటుంది. ఇంచుమించు ఈ నూతన నిబంధన అంతా చూసుకుంటే ఆ మత్తయి సువార్త కానించి చివరి ప్రకటన దాకా ఎప్పుడో దిక్కున ఎక్కడో చోట కాదు, ఎక్కువగానే కొంచెం మనకి తండ్రి విషయం మనకి కనబడుతూ ఉంటుంది. పాత నిబంధనలో ఎక్కడ చూసినా తండ్రి అనే విషయం మనకు అంత ఎక్కువగా కనిపించదే, కానీ కొత్త నిబంధన అంతా కూడా వీళ్ళిద్దరి సంభాషణ ఉంటుంది. తండ్రి అని నా కుమారుడా నేనా, తండ్రి అని నా కుమారుడా నాయన, వీళ్ళిద్దరి సంభాషణ ఎక్కువగా ఉంటుంది. అలాగే సువార్త భాగం అనేది యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అప్పచెప్పిన ఒక బాధ్యత, ఒక ఉద్యోగం లాంటిది. కాబట్టి భూమి మీదకి ఆయన పుట్టడం, ఆయన సువార్త అనే ఉద్యోగాన్ని ఆయన నిర్వర్తించడం, కరెక్ట్గా పూర్తి చేయడం, ఇది ఈ వర్కౌట్ అంతా బాగానే ఉంది, చక్కగా ఫినిష్ చేశాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ పదే వీళ్ళిద్దరూ కూడా సంభాషించుకుంటున్నారు అన్న విషయం తెలుసు. అంటే సంభాషణ అంటే కనుక వాయిస్ తేడా వస్తుంది, ఏమనుకోవద్దు. సంభాషణ అంటే ఆయన కోసం ఈయన చెప్పడం, ఈయన కోసం ఆయన చెప్పడం, అంటే తప్ప ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకోవడం కాదు. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా మాట్లాడుకున్నారేమో మనం చూడలేదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అసలు క్షమాపణే లేదంట. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిసారి ఆయన మాట ఉచ్చరించడం అనేది చాలా భయంకరమైన విషయం. మామూలు విషయం కాదు. అసలు దేవుడి పేరే ఉచ్చరించకూడదు. వినసఖ్యము కాని మూలుగలతోటి ఆయనను స్తుతిస్తున్నారంట. విషయం ఏంటంటే నిజంగా యెహోవా దేవుడు అనే మాట పలకాలంటే ఆ మాటకే చచ్చిపోతాం మనం, అంత కష్టంగా ఉంటుంది. హెబ్రీ లాంగ్వేజ్లో ఆ మాట పలకాలంటే, ఆ పదాలు బయటికి రావాలంటే అతి కష్టం మీద వచ్చాయి అన్నమాట. ఇప్పుడు మాట్లాడితే ఆయన ఆ లాంగ్వేజ్లో చాలా ఈజీగా ఈ పదాన్ని మార్చేశారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ బాగా చులకన అయిపోయింది పేరు. ఆయన పేరు చులకన అయిపోయింది, ఆయన నామం చులకన అయిపోయింది. ఒక గౌరవ మర్యాద కలిగిన భక్తి ఏమీ లేదు. అంటే మేము చేస్తున్న భక్తి అంత వేషధారి భక్తి అంటారా, మీరు చేసిన భక్తి అంతా కూడా శ్రేష్టమైన భక్తి అంటారా అని మీరు అనొచ్చు. నేనేమీ అనట్లేదు, కానీ మనం ఆరాధించేటప్పుడు కొంచెం చూసుకోండి. నేను కొన్ని మెసేజ్లకు వెళ్తూ ఉంటాను, కొన్ని చోట్లకు వెళ్తూ ఉంటాను. బయట నేను కొన్ని మెసేజ్లు పిలుస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగే తీరువులు చెప్తున్నాను. ఏంటంటే బైబిల్ని చాలా లూకుగా చూస్తూ ఉంటారు. అది నాకు చాలా భయంకరమైన అగ్గి అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి బైబిల్ నుంచి దాటేస్తారు, ఒకసారి బైబిల్ అలా పడేస్తారు, ఒకసారి బైబిల్ ఎలా పడేస్తారు. బైబిల్ అంటే వాక్యం అంటే దేవుడు. ఆ బైబిల్లో ఉన్న అక్షరాలలో మనం ఎందుకు దేవుడిని చూడలేకపోతున్నామో తెలియలేదు. కానీ ఒక విగ్రహాన్ని తెచ్చుకొని మాత్రం ఇంట్లో పెట్టుకొని మాత్రం బాగా తుడిచి బిరువాలు పెట్టి మరి ఇది చేస్తాం. విగ్రహం అంటే ఏంటి? మనం క్రైస్తవం కదా, విగ్రహం ఎందుకు తెచ్చుకుంటాం మనం అని అనొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నా రూపం ఇక్కడ దాకా నాకు హెయిర్ ఉంటుంది, ఇక్కడ దాకా నాకు గడ్డం ఉంటుంది, నా చేతిలో వచ్చి కర్ర ఉంటుంది, సంకలో వచ్చి గుర్రె పిల్ల ఉంటుంది, ఇలాంటి పోలికలు చెప్పలేదు. కానీ నాకు ఒకటి తెలుసు, ఖచ్చితంగా ఆయన అయితే ఒక పోలిక చెప్పాడు, ఒక నిదర్శనం ఇచ్చాడు. ఆ నిదర్శనం వాక్య రూపంలో కూడా చూపించాడు. అదైతే నేను చెప్పగలను. ఈ యొక్క విగ్రహాలంటే హిందూ విగ్రహాలు అనుకోదు సుమా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, వాళ్ళ విషయం మనకు అనవసరం. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది ఏంటి? అన్నింటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు మనమే మాట్లాడుకోవాలి, అంతే తప్ప పక్కింటి వాళ్ళు బాగుపడ్డారు నువ్వు ఎందుకు బాగుపడలేదు అనద్దు. నువ్వు ఎందుకు బాగుపడలేదురా, చదువుకున్నావు కదా, ఎందుకు జాబ్ చేయలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు తిరుగుతున్నాడు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లం బట్టి నీ పిల్లల్ని తిట్టుకో, నీ పిల్లల్ని సంధాయించుకో, నీ పిల్లల్ని కొట్టుకో, నీ భర్తకు మారిపోతే నీ భర్త చెప్పుకో, నీ భార్య సరళతే నీ భార్య చెప్పుకో, అంతే తప్ప ఎదురింటోళ్ళు పోలిక చేసి, పక్కింటోళ్ళు పోలిక చేసి, ఆ ఇంటోళ్ళు పోలిక చేసి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ని పోలిక చేసి వద్దు. అది అస్సలు కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకో తెలుసా? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అన్నాడు దేవుడు. మేమేం అబద్ధాలు చెప్తున్నాము? ఉన్నదేదో మాట్లాడుకుంటున్నాం. ఆ ఉన్నదేంటది?
ఉన్నదేటి అందులో 10 ఉంటే నువ్వు 100 కలిపిస్తావు. చక్కగా ఉన్నారు, చక్కగా తింటున్నారు, చక్కగా పెడుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారేమో చక్కగానే సంపాదించుకొని చక్కగా తింటున్నారేమో తిని ఆ స్థితిలో నువ్వు లేవంటే నువ్వు సంపాదించుకుంటలే, నువ్వు తింటలేదు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కని విషయం మనం పోల్చేటప్పుడు ముందు నీ దూలాన్ని నువ్వు చూసుకో, ఎదుటోళ్ళ కంట్లో నలిసి ఆఫ్ చేయి. ఈ యొక్క లెక్కలు చాలా వస్తాయి. అలాగా మాట్లాడితే లేకపోతే ఆవలింతే దేవుని తలుస్తారు, తుమ్మితే దేవుని తలుస్తారు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని ఉంది కదా. మీరు ఇప్పుడు పళ్ళుమని నవ్వచ్చు, మేమేవి యెహోవా దేవుని నామం ఉచ్చరించట్లేదు కదా, ఆయన పేరు ఉచ్చరించడానికే కష్టం అన్నారు కదా, అయినా ఆయన పేరుతో మాకు అవసరం ఏంటి, యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నాం కదా అని అనొచ్చు. ఇలాగా చిన్ని వాటికి మాటలకి పెద్ద అర్థాలు కూడి వాక్యాలతో కూడుకున్న వాటిని ఇంత సింపుల్గా ఏం చెప్పేస్తాం. మళ్ళీ నా సబ్జెక్ట్ వేరే ముగిస్తానని ముగించట్లేదు ఏంటి ఇవిడే అని మీరు అనుకోవచ్చు. అలాగే దేవుడు నాకైతే ఒక నిదర్శనం చూపించాడు. ఆ నిదర్శనమే అది కండ నుంచి చివరి ప్రకటన దాకా నాకు అదే చూపించాడు తప్ప ఇక్కడ దాకా ఏరుంటుంది, అక్కడ దాకా రూపం అలాగుంటుంది, ఇక్కడ దాకా ఇలా ఉంటుంది, ఆయన ఏం చెప్పలేదు నాకు. అదేంటంటే ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై, అక్షరాలు దేవుడై, అక్షరాలలో దేవుడిని చూడండి, అక్షరము దేవుడై ఉన్నాడు అని దేవుడు పర్టిక్యులర్గా చెప్తున్నాడు. వాక్యం అంటే ఏంటి? ఒక పదం అంటే వాక్యం అనే దాంట్లో ఉంటాయి, అక్షరాలు ఉంటాయి. ఆ 3 అక్షరాలు కలిపితే ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం నుంచి ఈ పదాలు పుట్టుకుంటూ వచ్చాయి. అమ్మ అనే మాట నోట్లోంచి వచ్చింది కానీ నోట్లోంచి ఆ యొక్క పదాలు ఏమీ పడలేదు కదా, అక్షరాలు ఏమీ కూడా మనకి పడలేదు. ఇలాగా లోకములోనికి అన్నాం అనుకో, లేకపోతే లో అనే ఒక అక్షరము, కా అనే ఒక అక్షరము, ము అనే ఒక అక్షరము, మళ్ళీ లో అనే ఒక అక్షరము, మళ్ళీ కీ అని ఒకటి, నీ అని ఒకటి, ఇలా పడవు కదా అక్షరాలు నోట్లోంచి. ఆ అక్షరాలకి మనం ఒక శబ్దాన్ని ఇస్తాం. ఆ శబ్దం ఒక మంచి ఆకారాన్ని తీసుకొస్తూ ఉంటుంది, అంటే ఒక పరిపూర్ణమైన అర్థాన్ని తీసుకొస్తుంది. లోకం అంటే భూలోకం అన్నమాట, మట్టి రాళ్ళు ఇసుక, అందులో ఉన్న ప్రజలతో కూడి లోకము అంటారు. ఈ 2 కలిపి ఇంక్లూడ్ చేసి మాట్లాడుతుంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆరాధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆరాధించాలి. బైబిల్ని గౌరవంగా చూడలేని మనము దేవుని సరిగా ఆరాధించలేనట్టే లెక్క. అది కూడా భక్తిహీనతనానికి ఒకటి గుర్తు, రెండోది కూడా గౌరవం లేని తనానికి గుర్తు. ఆయన నన్ను గణపరచడం అంటున్నారు. గణపరచడం అంటే ఏంటి? నువ్వు అందంగా బైబిల్ చదువుకొని అందంగా బైబిల్ చూస్తే దేవుని గణపరచినట్టే లెక్క. ఎక్కడ పడితే అక్కడ పాడితే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఇలాగా ఏమనుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీరు కోసం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఆ రోజు కూడా ఇదే మాట నేను మిమ్మల్ని అడిగాను, ప్రస్తావించాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట అడగకముందు నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ఇంట్లోని దేవుని రూపానికి సంబంధించిన ఎలాంటి పెట్టుకోవద్దు. వాక్యం పెట్టుకోండి చాలు. వాక్యం దేవుడైనా ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి కావాలంటే బైబిల్ మనస్ఫూర్తిగా తెరిచి నీకు ఏ ఒక్క వాక్యం నచ్చుతుందో ఒక్క వాక్యాన్ని అలా చదువుకుంటూ బైబిల్ ఇంట్లో పెట్టుకోవచ్చాలి. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అంతే తప్ప ప్రతీది మనం అనుకునేది నిజం అనుకోకూడదు. నిజం అనేది ఎక్కడుందని వెతకడానికి ప్రయత్నించాలి. భూమిలో తవ్వగా రాళ్ళు ఇసుక బయటపడచ్చేమో, తర్వాత బంగారం బయటపడచ్చేమో, తర్వాత వజ్రాలు బయటపడచ్చేమో, తర్వాత పాతాళం బయటపడచ్చేమో, ఆ తర్వాత నేను గోతులోకి వెళ్ళిపోవచ్చేమో అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తవ్వి అలసిపోయాను కదా అని. బంగారం దొరికితే అలసిపోతావా? వజ్రాలు దొరికితే అలసిపోతావా? అందుకే దేవుడు ఒకటి చెప్తున్నాడు, పరలోక రాజ్యము పొలములోని దాచబడిన బంగారములాగుంది, కాబట్టి వెతుక్కోండి. నేను పిచ్చిదాన్ని చెప్పట్లేదు ఈ మాటలో. ఒకవేళ నేను పిచ్చిదాన్ని అనుకోండి, అది మీ ఇష్టం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు అందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, బాగానే ఉంది. వాళ్ళు నిత్యజీవం పొందుకోలేదా? వాళ్ళకి యేసుప్రభువు తెలియదా? వాళ్ళకి అంటే యేసుప్రభువు తెలియకుండానే చనిపోయారా? మందిరాలకు వెళ్తూ చనిపోయారు, మందిరంలో చనిపోయారు. వాళ్ళని కూడా మనం క్రైస్తవ సమాధి చేసాం కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి నిత్యజీవం లేదా? ఎందుకు ఉండదండి? యేసుప్రభువు లేపాక నిత్యజీవం ఉంటుందన్నారు కదా. యేసుప్రభువు వచ్చి లేపిన తర్వాత అందరినీ ఒకరికొకరు కలుసుకున్న తర్వాత నిత్యజీవం ఉంటే డైరెక్ట్గా పైన పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. తీర్పు ఎందుకు? ఇంకా అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త లైఫ్ మొదలు పెట్టడం ఏంటి? ఈ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీయడం ఏంటి?
మంచో చెడు ఏదో తేలిపోయింది, మళ్ళీ లేసాక కొత్తగా కౌంటింగ్ చేయడం ఏంటి? ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత సీఎం ఎవరు పిఎం ఎవరు తేలిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఆయన సీఎం ఆయన పిఎం కింద ఉంటారు. బాగానే ఉంది. అంతే తప్ప మళ్ళీ రీకౌంటింగ్ పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అంటే వేల వేల ప్రజలు, లక్షల లక్షల ప్రజలు ఇలాంటివి అవుతూ ఉంటాయా? కుదరవు, అవ్వవు. కాబట్టి ఇలాగా తండ్రి అయిన యేసు ప్రభువారు కుమారుని కోసం తండ్రి చెప్తున్నాడు. మనం యేసు ప్రభువారు నమ్ముకున్నాం, నిత్య జీవం లేదా? తండ్రిని తెలుసుకున్నట్టే నిత్య జీవం అని చెప్తున్నాడు. ఎవరి తండ్రి అంటున్నాడు? ఈ తండ్రి మనకు తెలుసు కదా, ఈ కుమారుడు మనకు తెలుసు కదా, కుమారుని ఎరుగటే నిత్య జీవం అని అంటున్నారు. అసలు గొడవెట్టు మనకేం అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ చదువుతాం, ఏ లింకులు తీస్తాం, ఏం అర్థమవుతుంది ఈ మానవ జ్ఞానానికి యొక్క మట్టి బొరకి? కాసేపు వచ్చి ఇంటి బాధలు, కాసేపు వచ్చి ఒంటి బాధలు, కాసేపు వచ్చి బయట బాధలు, కాసేపు వచ్చి మానసికమైన బాధలు, ఇలాగ పిచ్చోళ్ళు అయిపోవడం తప్ప మనకేముంది? అందుకే నేను మీకు సలహా ఇస్తాను, మందిరానికి వెళ్ళి దైవజనులు ఏది చెప్తే తినేసి బైబిల్ పక్కన పెట్టేసి కూర్చోండి. నిజమే, అది ఎంప్లాయీస్కి సాగుతుంది, అది ఫ్యామిలీ మెంబర్స్కి సాగుతుంది, మా వృత్తికి సాగదు కదా. డాక్టర్ బుక్ చదవకపోతే ఎలాగా? లాయర్ బుక్ చదవకపోతే ఎలాగా? పోలీసు బుక్ చదవకపోతే ఎలాగా? ఆ బుక్ మీద వాళ్ళు చేసే పని ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేము చేసే సేవ కూడా బైబిల్ మీద ఆధారపడి ఉంది, అది కూడా ఒక బుక్కే కదా. కాబట్టి ఎలా వదులుతాం? కాబట్టి అలాంటి బుక్కులు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, బైబిల్లో రాదు. అలాంటి బుక్కులు మనుషులు రాసింది కాబట్టి ఒక వైద్యానికో ఒక లాకో దేనికో సంబంధించి ఉంటుంది కాబట్టి ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనేది ఏదో ఉంటుంది. కానీ దేవుడికి ఉండదు, దేవుడు ఇవ్వడు. ఇక్కడ ఈ లింక్ ఇంకో చోట ఎక్కడ ఉంటుంది, అక్కడ ఈ లింక్ ఇంకో చోట ఎక్కడ ఉంటుంది, కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకును చూసుకో. అన్ని లైన్ కట్టేస్తే నువ్వేం చేస్తావు? కష్టపెట్టడంలో బాగా ఇష్టపడే మనిషి ఎవరు అంటే ఆయనే. కాబట్టి నిత్య జీవం అంటే ఏంటో తెలుసుకోవాలి, తండ్రి అంటే ఏంటో తెలుసుకోవాలి, కుమారుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. అన్నీ నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు బైబిల్లో లేవు. నేను ఒక మాట చెప్తే అది నిజమని నమ్మేయడమే అంటే ఇంతకాలం మీరు చెప్పిన అన్ని అబద్ధాలు అనమాట. పోనీ అబద్ధాలు అనుకోండి, మీరు చదువుకోండి బైబిల్లోని. నన్ను అబద్ధికురాలంటారో బైబిల్లో ఇంకేమంటారో అనుకోండి, ఇప్పుడు దానికోసం నేనేం ఫీల్ అవ్వట్లేదు. కానీ మీరు బైబిల్ చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను 8th క్లాస్ నుంచి మొదలుపెట్టాను సేవ చేయడం. 8th క్లాస్ నుంచి మెసేజ్లు ఇవ్వడం మొదలుపెట్టాను. చిన్నగా పెద్ద పెద్దగా మరీ పెద్దగా కాదులే. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం దేవుడు ఇలా ఆశీర్వదించి ఈరోజు ఇదిగా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మీద మొట్టమొదటిగా మనకు అవగాహన ఉండాలి. మీకు విషయం చెప్పిన, బైబిల్లో ఎవరు నాకు ఏది చెప్పినా నేను వినను. నాకు పేరు కూడా ఉంది, ఆవిడ ఎవరి మాట వినదా, అమ్మాయి ఎవరి మాట వినదని. ఎందుకోనంటే బైబిల్లో వాళ్ళు చెప్పింది మనకి కరెక్ట్గా ఉన్న అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ బైబిల్లో అలా ఉందా లేదా, ఎందుకో పీకేసుకుంటున్నారు అలాగా. ఎప్పటికప్పుడు నాకు త్వరగా బట్టబొర్ర అయిపోతుంది అన్నది ఒక బాధ, అలా పీకేసుకుంటూ ఉంటాను చదువుకుంటూ బైబిలు. ఆ యొక్క ఏరంతా అలా లాగేసుకుంటూ ఉంటాను. పిచ్చున్నట్టుంది. ఒకసారి చూపించుకోపోయారా? ఏమో చూపించాలి ఒకసారి డాక్టర్కి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అర్థం కాక అర్థం చేసేవని పైన ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడుంటారో తెలియదు, ఎందుకు చదవలేదని అడుగుతుంటారు. మా పనులు మా ఉద్యోగాలు ఇయ్యే, ఇన్ని బాధలు ఎక్కడ పడతారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తెలుసుకున్నట్టే నిత్యజీవం, కుమారుని తెలుసుకున్నట్టే నిత్యజీవం. మన తల్లిదండ్రులు యేసుప్రభువుని తెలుసుకునే చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి నిత్యజీవం లేదా? నిత్యజీవం ఉంటే డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ లేగడం ఎందుకు? లేచిన తర్వాత తీర్పు తీర్చడం ఎందుకు? మళ్ళీ ఆ తర్వాత తీర్పులో ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు వాతలకు సిద్ధంగా ఉన్నారు, ఎవరు దేనికి సిద్ధంగా ఉన్నారని దేవుడు చూడడం ఎందుకు? ఇంకా పైన పరలోక రాజ్యంలో మేత పెట్టడానికి ఉన్నాడో కింద వాతలు పెట్టడానికి ఉన్నాడో మనకేమన్నా తెలుసా? జీవితకాలం మనకి ఎన్నో మంచి చెడు తప్పులు ఎన్నో చేస్తాం. ఊహతో చేస్తూ ఉంటాం, ఉద్దేశాలతో చేస్తూ ఉంటాం, మాటతో చేస్తూ ఉంటాం, మనసుతో చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా శారీరకంగా చేసిందే తప్పు కాదు సుమా. ఏమనంటే తప్పు పాపం అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అనేకమని ఇంక్లూడ్ అయి ఉన్నాయి బైబిల్లో. మనం అర్థం చేసుకునే విధానం ఉంది. అంటే ఒకటి ఖచ్చితంగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఉంది. ఏముంది? ఏముందా నాకేం తెలుసు? మీకే తెలియనప్పుడు మాకేం తెలుస్తుందని మీరు అనొచ్చు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఏదో ఉంది. తెలుసుకుందాం త్వరలో. తండ్రి అంటే ఎవరు, కుమారుడు అంటే ఎవరు, భూమి మీదకి వచ్చింది ఎవరు, 24 hours మళ్ళీ కాపాడుతుంది ఎవరు, ఈ 4 అంశాలు నేను మన ముందు పెట్టాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ విషయంలో కలుద్దాం. నిజంగా యేసు ప్రభువారే గనక
ఇదై ఉంటే కనుక తండ్రి కోసం మనకు అంతా తెలిసిపోంటే ఖచ్చితంగా మన తల్లిదండ్రులు మన పూర్వీకులకి దేవుడు నిత్య రాజ్యం ఇచ్చినట్టే. పరలోక రాజ్యం కాదు సుమా, నిత్య రాజ్యం. నిత్యం అయినుండి లోకం, పరలోకం కాదు. నా జీవితకాలం అంతా ఈ మాట చెప్పడమే సరిపోతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలతో సైతం నేను మీకు చూపించేశాను కాబట్టి అంటే ఏదో ఉంది. తండ్రిని నమ్ముకొనుట నిత్య జీవం, కుమారుని ఎరుగుట నిత్య జీవం. కుమారుడు మనకు తెలియపోవడం ఏంటి? యేసుప్రభువారు తెలియకుండానే గుడికి వెళ్తున్నామా? తెలియకుండానే దైవజనుల వాక్యం చెప్తున్నారా? తెలియకుండానే దైవజనుల యొక్క మాటలు మనం వింటున్నామా? తెలియకుండానే తండ్రి కోసం మనం ఆరాధిస్తూ ఉంటున్నామా? అంటే మన ఆరాధనలన్నీ వ్యర్థమైపోతున్నాయా? తెలియని భక్తి చేస్తున్నామా? ఎవరిని ఆరాధిస్తున్నామో కూడా తెలియకుండా, తండ్రిని ఆరాధిస్తున్నామో కుమారుని ఆరాధిస్తున్నామో కూడా తెలియకుండా ఉన్నామా? అందుకే త్రియేక దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో ఈ రూపంలో వచ్చేసారు కదా ఈ తరానికని మీరు అనొచ్చు. ప్రతిదానికి ఫినిషింగ్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే అంతం అనే దానికి మనకు కనపడదు. ఆరంభం ఉందంటే అంతము కూడా ఉంటుంది. కానీ ఎప్పుడో ఎక్కడో మనం చూసుకోవాలి. కాబట్టి మిగతా విషయాలు మనం రేపు దినాన కొత్త వాక్యంతో మనం కలుద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా బోనసుల అపరాధం మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి. తని మమ్మల్ని శోధన చెక్కడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే తండ్రి. ఆమె